తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీ మాటలు ఎప్పటికైనా మర్చిపోకుండా తండ్రి. దేవా మన తండ్రి ఏ బిడ్డ ఏ మనసుతో తండ్రి ప్రభా దేవా మరి వాటి రోజుల్లో నాయన తండ్రి ఏమనుకుంటారో దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఆ మాటలు మాకు అన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపిమని దేవా ప్రతి వారం ప్రతిరోజు నాయన నిన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయి తండ్రి. దేవా మేము స్త్రీలమే వస్తున్నాం తండ్రి ప్రభా, పురుషులు రాలేకపోతున్నారు దేవా తండ్రి ప్రభా, వారిని నీవు నడిపిమని తండ్రి. ప్రతి బిడ్డకు పనులు ఉంటాయి తండ్రి ప్రభా, దేవా నీకే పనులు ఉంటాయని అంటారు కానీ నాయన ఏ బిడ్డను కూడా తండ్రి ప్రభా పనులు పక్కకు పెట్టి నాయన నీ మాటలు వినటానికి ఈ రోజు నుండి నాయన నీవు ఇంకా దేవా దయగల దేవా నీకు వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా పోయిన ఈ దినం దాకా తండ్రి మమ్మల్ని బ్రతికించి అందరినీ ఆయుష్ పొడిగించినావు తండ్రి. అయ్యా మరి ఈ దినం మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది కోట్ల వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ దినం చూడలేక ఎంతో మంది చనిపోయినారు తండ్రి. నీ ఉచితమైన కృపతో తండ్రి మమ్మల్ని బ్రతికించి ఆయుష్ పొడిగించి మమ్మల్ని అందరిని నడిపించినందుకు నీ కోట్లాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా మరి నాయన మరి ఈరోజు తండ్రి నీ మాట్లాడే మాటలు తండ్రి మా ప్రతి బిడ్డకు తండ్రి హృదయంలో మటుండి నీ జ్ఞానం నీ తెలివి మా అందరికీ దయచేయి ప్రభా నీ స్తోత్రం తండ్రి. ఈ మందిరంలో మేము ఉండి నిన్ను స్తుతించే వారకు సాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో తండ్రి నువ్వే తోడుగా నీడగా ఉండు ప్రభా. ఇంకా నాయన ఎంతో మంది రాలేకపోయిన తండ్రి నువ్వే నడిపించు తండ్రి. నాయన ఈ వాక్యం వినిమే తండ్రి హృదయంలో మతి పెట్టుకున్న కృప మాకు దయచేయమని అమ్మకు తండ్రి. నీ ఆలోచన నీ జ్ఞానము చేసే సేవ అభివృద్ధి చెందాన్ని సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్. స్తోత్రము నాయన. ప్రియాపరలోకమందున్న నా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగల దేవా కృపగల దేవా కనికరముగల దేవా కాపాడే దేవా నీకు వందనాలు. దయా సత్య సంపన్నుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా గొప్ప రాజా నీకు వందనాలు ప్రభువా. దేవా పోయిన సంవత్సరం నుండి ప్రభువా ఈ సంవత్సరం వరకు తండ్రి మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి స్తోత్రాలు అయినా దేవా. ఈ రోజుని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంటి దినాన్ని చూడలేక ప్రభా ఎందరో మంది నశించి కలహంలో కలిసిపోయినప్పటికీ ప్రభా దేవా మా సంఘంలో మమ్మల్ని తండ్రి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మా సంఘ బిడ్డలలో ప్రభా ఎవరికి అపాయం జరగకుండా ప్రభా నీకు సహాయం తోడుగా ఉంచి మంచి సజీవంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు నాయన దేవా. ఈరోజు ఈ మందిరంలో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డలని మీ ఆశీర్వాదాలతో పంపండి తండ్రి నీకు వందనాలు. నిన్న ప్రతి మాట హృదయంలో నాటబడ్డగా సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు. ప్రతి పురుషుడు అత్యతలుగా సహాయం దయచేయి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన దేవా. నీ దయతో నీ కృపతో నీ సహాయంతో నీ చిత్తంతో ప్రభా గొప్ప దేవా గొప్ప రాజా ఏమించి మీరు నందించలేదు కానీ ప్రభా దేవా చేసిన ప్రతి మేలులకు తండ్రి నీ అనుదినం నిన్ను స్తుతించి నిన్ను ధ్యానించి నీ సాక్షిగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బురద ఉన్న ఆమె చక్కగా నడుచుకుంటూ వచ్చి ప్రార్థన చేసి వెళ్తుంది. వాళ్ళిద్దరు కంటిన్యూగా వస్తారు. మరి భీమక్క కూడా వస్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. మళ్ళక్క వీళ్ళు మాత్రమే వచ్చి చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళకేమి ఈస్టర్ శుభాకాంక్షలు. అందరికీ వందనాలమ్మా. సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుకు వెరీ గుడ్. ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినడానికన్నా ముందు ప్రసాదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎన్ని దయ్యాలు? వెరీ గుడ్. 7 దయ్యాలు పట్టిన స్త్రీ మొదటిది. రెండవది దయ్యాలు వదిలిపోయిన తర్వాత యేసుకు ఏం చేసింది? ఆమె పరిచర్య చేసింది, సేవ చేస్తుంది. యేసుకు ఏం చేసింది? ఆవిడ పరిచర్య చేస్తుంది. ఎంతవరకు పరిచర్య చేసింది? యేసు ప్రభువు చనిపోయేంత వరకేనా? లేదు, ఆమె
దగ్గరే ఉంది. అర్థమవుతుందా? యేసు చనిపోయేటప్పుడు యేసు శిలువ దగ్గరే ఉంది. 4వది సమాధి చేసే వరకు అక్కడే ఉంది. అర్థమవుతుందా? 7 దయ్యాలు పట్టి వదిలిపోయిన స్త్రీ. 2వది దయ్యాలు వదిలిపోయినాక పరిచర్య చేసినటువంటి స్త్రీ, ఎంతవరకు? జీవితాంతం చేసింది. 3వది యేసు చనిపోయే వరకు శిలువ దగ్గర నిలిచి ఉన్న స్త్రీ. 4వది సమాధి చేసే వరకు అక్కడనే ఉన్న స్త్రీ. 5వది సమాధి చూసిన తర్వాత వెంటనే సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని సిద్ధపరచినటువంటి స్త్రీ. తర్వాత 6వది ఏంటంటే ఆ స్త్రీ మొట్టమొదటగా సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీ. 7వది మొట్టమొదటగా యేసును చూసిన స్త్రీ. 8వది యేసు ప్రభువును లేచాడు అని సువార్త ప్రకటించిన మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే మగ్దలేనే మరియా. ఇన్ని గుణగణాలు ఉన్నాయండి ఆవిడ దగ్గర. మనకు ఒక్కటన్నా